తాళి మెట్టెలు తీసేయటం ఫ్యాషన్ అనుకుంటున్నారేమో. ఈ విషయాలు తెలుసా? అంటే అసలు విషయం తెలుసుకోండి అని. మెడలో తాళి ఫ్యాషన్‌కి అడ్డం వస్తోందని పక్కన పెట్టేస్తున్నారు. కాళ్ళకు మెట్టెలు అవసరమా అని తీసి పడేస్తున్నారు. వాస్తవానికి స్త్రీ అలంకారాలన్నీ కూడా అందం కోసం కాదు, ఆరోగ్యం కోసమని మీకు తెలుసా? అని అడుగుతున్నారు. దానికి ఈ అలంకారాలు ఈ 5 చాలా ముఖ్యమైనవి. ఈ 5 అలంకారాలున్న స్త్రీని ముత్తైదువ అంటారు. నుదుట కుంకుమ. అప్పట్లో కుంకుమ రాయితో నూరుకుని మరీ పెట్టుకునేవారు. ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో ఉండే 7 చక్రాల్లో మొదటిదైన ఆజ్ఞాచక్రంపై ఒత్తిడి కలగజేయటం ద్వారా మనస్సును అదుపు చేయటం, ప్రశాంతంగా ఉండటం జరుగుతుంది. అందుకే బొట్టుకి అంత ప్రాధాన్యత ఇస్తారు. మరి మంగళసూత్రం. మంగళసూత్రం చివరనున్న బంగారంతో చేసిన లాకెట్ రాపిడి వల్ల రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుంది. వేడి నీళ్లతో స్నానం చేసేటప్పుడు బంగారం సూత్రం నుండి గుండెపై పడే నీటి వల్ల చర్మ వ్యాధులు రావు. క్యాన్సర్కి బంగారం ట్రీట్మెంట్గా ఉపయోగపడుతుందని కొన్ని పరిశోధనల్లో కూడా వెల్లడైంది. గాజులు. ముత్తైదువ వేసుకునే గాజులంటే మట్టి లేదా బంగారంతో చేసినవి అయి ఉండాలి. అంతేగాని ప్లాస్టిక్ గాజులు కాదు. చేతి మణికట్టు దగ్గర ఉండే నరం నేరుగా గుండె నరాలతో సంబంధం కలిగి ఉంటుంది. వైద్యులు కూడా ఈ నాడి స్పందనే గమనిస్తారు. ఈ నరం దగ్గర గాజులు ఉండటం వల్ల శరీరంలో రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. అందుకే గాజులు వేసుకోవాలని చెప్తారు. పురుషులు సహజంగా శారీరక శ్రమ ఎక్కువ చేస్తారు. వారిలో ఉండే కొవ్వు శాతం తక్కువ కావటంతో రక్తపోటు సమస్యలు కూడా తక్కువ. కొందరిలో ఇలాంటి సమస్యలుంటే బంగారం లేదా రాగి కడియం ధరించమని అందుకే చెప్తారు. లోహంతో చేసిన కడియం శరీరంలో వేడిని గ్రహిస్తాయి. కాళ్లకు మట్టెలు, పట్టీలు. పెళ్ళైన స్త్రీ కాళ్ళు బోడిగా ఉండకూడదని మెట్టెలు, పట్టీలు తప్పనిసరిగా ఉండాలి అంటారు. దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏదంటే కాళ్ళల్లో ఉండే సయాటికా నెర్వ్ మోకాళ్ళ దగ్గర నుంచి కింది వైపుకి టిబియా అని పిలుస్తారు. ఇది పాదం గుత్తి వరకు వచ్చిన తర్వాత బ్రాంచెస్గా విడిపోతుంది. ఒక శాఖ వేళ్ళ చివరి వరకు వెళ్ళి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే మరొక శాఖ వెనక మడమద వరకు వెళ్ళి అక్కడ ఆగుతుంది. అంటే వేళ్ళ చివరలో ఇంకా మడమల చివరలో టిబియా శాఖ తాలూకు నాడీ అంత్యాలు ఉంటాయి. ఈ నాడి నేరుగా గర్భాశయ, మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అంటే స్త్రీలు ధరించే పట్టీలు, మెట్టెలు ఇవన్నీ టిబియా నాడిని ఒత్తిడి చేయటం ద్వారా గర్భాశయ నాడులను ప్రేరేపిస్తాయి. గర్భాశయం పనితీరు బాగుండటం వల్ల పిల్లలు ఆరోగ్యంగా పుడతారు. పైగా మూత్రాశయ సమస్యలు కూడా రావు. ఇంకొకటి తలలో పూలు. పూలు ప్రేమకు, అదృష్టానికి, సంతోషానికి, శ్రేయస్సుకి చిహ్నాలు. స్త్రీ తన జడలో పూలు పెట్టుకుంటే ఆమె ఆ ఇల్లు సంతోషంతో నిండి ఉందని, వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతోందని అర్థం. పూల సువాసనలు మనసుని ప్రశాంతంగా ఉంచటమే కాదు, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి. ఈ 5 అలంకారాలే కాకుండా సైనస్ రాకుండా ముక్కు పుడక, చెవిపోట్లు దరిచేరకుండా చెవిపోగులు ధరిస్తారు. ఇలా స్త్రీ అలంకరించుకునే ఆభరణాలన్నీ ఆరోగ్యాన్ని ఇచ్చేవే. ఇది చేదస్తం కాదు. అయితే వీటిని ఎంతవరకు విశ్వసించాలి, గౌరవించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. చివరకు మిగిలేది బూడిదే. లయకారుడు చెప్పేది ఇదే. అంటే మరి ముత్తైదువ శుభ సూచనలు అంటే ఇవన్నీ మరి ఒక అలంకారం మాత్రమే కాదు, మరి ఆరోగ్యానికి
సంబంధించినవి, అది ఏ భాగ్యం ఏది, ఏ వస్తువు, ఏ ఆభరణం ఏ రోగాన్ని నిరోధిస్తుంది, దేన్ని చక్కగా నియంత్రించి ఏ నరాన్ని నియంత్రించి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేది చక్కగా మనకి తెలియజేశారు. కనుక ఎవరు ఇవేదో ఆనందం కోసం మరి అందం కోసం పెట్టుకునేవి కాదు. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని స్త్రీలకు ప్రసాదించటానికి పెద్దలు ఏర్పాటు చేసిన గుర్తులు, సౌభాగ్యానికి మరి గుర్తులు. చక్కగా అవి ధరించి కనపడిన స్త్రీని చూసినప్పుడు నమస్కారం చేసుకునేటువంటి సంస్కారం ఎదటి వాళ్లకు వచ్చేటువంటి అంత సంస్కారాన్ని ఎదటి వాళ్ళకు కూడా ఇస్తాయి. అటువంటి సంస్కారం అందరిలో పెరగాలి. ఇవి అన్నీ కూడా తీసి అవతల పెట్టకుండా చక్కగా వాటిని ధరించి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, తెలుసుకోవాలి అని మనం ఇవి అన్నీ తెలుసుకున్నందుకు కాను అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్తున్నారు. చెప్పిన వారికి నమస్కరిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.